సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే జగన్కి జ్వరం వచ్చింది. ఇది వాస్తవానికి ప్రతి మనిషికి జ్వరం వస్తుంటుంది, పోతుంటుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఈసారి పుట్టినరోజు తర్వాత వెనువెంటనే జ్వరం రావడం, ఆ పుట్టినరోజు సందర్భానికి సంబంధించి కొన్ని ఘటనలు జరిగాయి. దానికి యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెనువెంటనే జరిగాయి. ఇది జరిగిన వెనువెంటనే జ్వరం రావడాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ జ్వరానికి అంత ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా చాలామందికి జ్వరం వస్తుంది, సీజన్ అసలే బాగాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అవతార పురుషుడికి కూడా జ్వరం రావడం అనేది ఇక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు ఎంత ఆశ్చర్యం కలిగించిందో నాకు కూడా అంతే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే ఆయన తెలుసు కదా మనకి, ఆయన మిగిలిన వాళ్ళందరినీ చులకన చేసి ఏజ్ వైజ్గా మాట్లాడతాడు. మరి ఆయన కుర్రాడు బాలకుమారుడు అని ఆయన అనుకుంటూ ఉంటాడు కదా. నిన్నగా మొన్న చెప్పాడు, నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు అని చెప్పాడు. ఈయన చిన్నప్పుట నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటికి ఈయనకి 23 ఏళ్ళు. నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే బుర్ర పెరిగిన వాళ్ళు చిన్నవాళ్లే కదా. నా చిన్నప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు అని చెప్పుకున్నాడు కదా. అంటే ఈయన తనకి తాను బాలకుమారుడిని అనుకుంటూ ఉంటాడేమో పొద్దాకలు, మనకు తెలీదు. మీరు అడిగిన క్వశ్చన్లో కొంత రెలవెన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చాలా క్రిస్మస్ వేడుకల్లో చాలా బిజీగా ఉన్నాడు. పులివెందులలో మొత్తం అంతా పర్యటించేట, ప్లస్ పులివెందుల్లోనే కాదు, కడప పార్లమెంటులో ఉన్న అన్ని అసెంబ్లీలు పర్యటించాడని ఇప్పుడే ఏదో వార్త చదివా నేను. మొత్తం అందరికీ దిశానిర్దేశం చేశాట. ఈయన త్వరలో బస్సు యాత్ర పెడుతున్నట్ట. అందుకని బస్సు యాత్రకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పాట. మరి అంత చెప్పిన వాడికి సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది అనేది నిజంగా నాకు కూడా కొంచెం ఆశ్చర్యమనే అనిపించింది. పులివెందుల్లో మరి ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే చాలా ప్రతి క్రిస్మస్కి పులివెందులు వెళ్తాడు. అక్కడ పులివెందుల్లో చాలా ప్రోగ్రాములు అవన్నీ కూడా పెట్టుకున్నాడు. మరి ఇవాళ అయితే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి మరి బర్త్డే మొన్న అండి బర్త్డే సండే అంటే ఏదో ఒకలే, అంటే బర్త్డే గుర్తుంచుకునే పెద్ద వ్యక్తి. ఇట్లా మనం బర్త్డే మర్చిపోతామనే జగనన్న అభిమానులు మేకల్ని కట్ చేసి రక్తంతో అభిషేకం చేశారు. తర్పణం అనండి. వాడెవడో ఒకడు గర్భిణీ స్త్రీని తంతే ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాడు జోష్లో వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తన్నాడు. ఇవాళ మీరు సాక్షి పేపర్ తీసి చూడండి మీరు, వాడు మా మనిషి కాదు, వాడు జనసేన మనిషి అండి. అరే బుర్ర ఉందా నీకు? అసలు రాయటానికైనా ఒక కొంచెం పర్థం ఉండాలి. అతని పేరు ఏదో అమర్దీపో అనుదీపో ఏదో ఉంది, వాడి అజయ్ దీపో ఏదో సమయం ఎవడో. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అక్కడ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్లో జనసేన వాడు వచ్చి పార్టిసిపేట్ చేస్తాడా? ఏమన్నా లాజిక్ ఉందా? నువ్వు వార్తలు రాసుకోవటానికి ఇంక ఏదన్నా రాసుకో, కానీ నువ్వు వచ్చి ఇప్పుడు అక్కడ జరుగుతున్నవి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా డీజే పెట్టావు, బాణసంచ కాల్చావు. వద్దయ్యా నేను కడుపుతో ఉన్నాను అని ఒక ఆమె అంటే ఆడొచ్చి కడుపు మీద అన్నాడు. అంటే ఏంటి? నువ్వు గంజాయి మత్తులో ఉన్నావు, లేకపోతే నువ్వు అంత పని చేస్తావు. ఎవడన్నా కానీ ఆడపిల్ల జోలికి, అందులో గర్భవతి జోలికి ఎవడన్నా వెళ్తాడా? మత్తులో ఉన్నవాడు తప్ప వెళ్ళలేడు కదా. నువ్వు వెళ్ళావు, కడుపు మీద తన్నావు, పోలీసులు కేసు పెట్టారు, నిన్ను అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి కూడా రిమాండ్ ఇచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు వాడు మా పార్టీ వాడు కాదండి, జనసేన వాడు. జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో
జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే లాజిక్ ఒక ఏదైనా ఇన్సిడెంట్ మీద బ్యాక్లాష్ రాగానే ఏం చేస్తారు అంటే వీడు మావాడు కాదు, వీడు బోరుగడ్డ అనిల్ నుంచి చూస్తున్నాం కదా మనం. బోరుగడ్డ అనిల్ బూతులు తిట్టేటప్పుడేమో అందరు ప్రతివాడు సంకలు గుద్దుకున్నాడు వైసీపీ వాళ్ళందరూ. సజ్జల రామకృష్ణారెడ్డి 2-3 సార్లు పిలిచి మాట్లాడుకున్నాడు అధికారంలో ఉండగా. ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారో అదే మాకు సంబంధం లేదన్నాడు, మా పార్టీ వాడు కాదు అన్నాడు. నిన్నగాక మొన్న వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వచ్చి మాకు అసలు బోరుగడ్డకి మాకు సంబంధం లేదన్నాడు. బోరుగడ్డ అనిల్ వచ్చి ఈడెవడు కారుమూరి వెంకటరెడ్డి ఎవడు అన్నాడు. అసలు వాడేవాడు నాకు చెప్పటానికి? నాకు జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఉందని చెప్పి అతను చెప్పాడు. పైగా బోరుగడ్డ అనిల్ ఇంకొక విషయం చెప్పాడు, అసలు చుండూరు కార్నేజీలో వీళ్ళ తండ్రి ఉన్నాడని చెప్పాడు. ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ తండ్రి మేనమామ వీళ్ళందరూ చుండూరు మారణకాండలో దళితుల్ని ఊచకోత కోసిన బ్యాచ్ వీళ్ళది అని చెప్పేశాడు. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఈ వైసీపీ ముఠాలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని అసలు విషయాలని బయట పెడుతూ ఉంటారు. అప్పటి వరకు తెలియదు ఈ కారుమూరి వెంకటరెడ్డికి ఇంత చరిత్ర ఉందని. ఇంత చరిత్ర ఉంది. మీకు అసలు 7 దళితుల్ని, 6 మాలల్ని ఒక మాదిగా ఊచకోత కోసిన దాంట్లో వీళ్ళ మేనమామ వీళ్ళ నాన్న ఉన్నాడని ఎవరు చెప్పారు? ఎవరు? మనం ఎవరు అని చెప్పలా. పోనీ రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం చెప్పలా, బోరుగడ్డ అనిల్ చెప్పాడు. అంటే ఈ వైసీపీ బ్యాచ్ ఎట్లా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. మొత్తం ఇప్పటి వరకు బయటకు వచ్చిన నేరాలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు వచ్చి వాటాల్లో తగాదాలు వచ్చి అన్నీ బయటకు వచ్చిన నేరాలే ఇవన్నీ కూడా. ఈ జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇప్పటికే చాలామందిని ఇరగొట్టారు, తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రోగ్రాములన్నీ కండక్ట్ చేసేటప్పుడే చెప్పాలి, అరే వద్దురా, తప్పురా, మనం కొడవళ్ళు పెట్టి మనం జంతు బలి ఇస్తున్నట్టుగా మనం చేయకూడదురా అని చెప్పాలి. ఇది చేసేటానికి చేస్తున్నప్పుడేమో సపోర్ట్లు కొట్టి ఆ తర్వాత వాడు అరెస్ట్ కాగానే వీడు మావాడు కాదు జనసేన వాడు అని చెప్పి, లేదు అది మాకు వీడితోటి మాకు సంబంధం లేదని చెప్పి, నువ్వు జరిగిన నేరాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఎన్ని రకాల పల్టీలు వేస్తున్నావో చెప్పటానికే నేను ఇవన్నీ చెప్తున్నా. నీకు పులివెందుల కాన్స్టిట్యున్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీకు అక్కడ తిరగటానికి నీకు మనుషులు, నీకు జనం వాళ్ళందరూ కూడా లేరు. అందరూ వెళ్ళి ఆ బీటెక్ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చాలామంది, ఇప్పటికే చాలామంది చేరిపోయారు. అందుకు కూడా జ్వరం వచ్చిందేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవ పరిస్థితి చూసుకున్న తర్వాత జ్వరం వచ్చిందేమో. ఇటువంటివన్నీ అంటే కార్యకర్తల్ని, నేను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా కార్యకర్తల్ని అదుపు చేయటం ఒకటి, కార్యకర్తల్ని మంచి మార్గంలో నడిపించటం ఒకటి, తర్వాత నాయకులందరూ కూడా కొన్ని సూత్రాలకి, కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటం ఒకటి. ఇటువంటివి ఏవి చెయ్యకుండా విచ్చలవిడిగా వదిలేసి వాళ్ళు పోలీసులకి దొరకంగానే నెక్స్ట్ డే వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే ఫ్రీక్వెంట్గా ఇటగే జ్వరం వస్తుంటుంది, గ్యారంటీగా ఫ్రీక్వెంట్గా వస్తుంది. నీ విధానం మార్చుకో. నీ విధానం మార్చుకోకపోతే నీకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. నీ కార్యకర్తలే ఇస్తారు నీకు రక్తాభిషేకం. నీ ఫోటోకి చేసిన వ్యక్తులు నీ అభిమానులు అంటే నిజంగా నువ్వు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. మేకని బలిచ్చి ఆ రక్తంతో నీ ఫోటోని అభిషేకించారు అంటే నువ్వు ఆలోచించుకో. నీకు ఈ రోజున జ్వరం వచ్చి నువ్వు పడుకున్నావు, చాలా సంతోషం, రెస్ట్ తీసుకో కొన్ని రోజులు, డౌటే లేదు.
నువ్వు రెస్ట్ తీసుకుంటే ఏమైనా తగ్గుతుందేమో, కానీ నువ్వు ఈ సమాజానికి ఎక్కిచ్చిన జ్వరం ఎప్పుడు తగ్గాలి? నువ్వు ఈ సమాజంలో యువకులకి, మరి ముఖ్యంగా యువకులకి ఇంత ఉన్మాదాన్ని ఎక్కించి పెట్టావు కదా, మరి దీన్ని తగ్గించాలంటే పోలీసులు ఏం చేయాలి? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్ప వేరే పరిష్కారం ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ జ్వరం వచ్చి పడుకొని ఉన్న ఈ సమయంలో నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు. Please subscribe to Leo News for more videos.